ప్రధానంగా అయితే తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఒక దయనీయమైన స్థితి. ఎందుకోసం అంటే తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనేక సందర్భాల్లో లాఠీ చార్జీలు దెబ్బలు తినుకుంటూ ఆంధ్ర మీడియా అనేకమైన సూటిపోటు మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ అందరినీ భరించి తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు మారుతాయి అన్నటువంటి తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ కోసం చనిపోయినటువంటి జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. ఆ సందర్భంలో 2009లో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం, 2009లో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జర్నలిస్టులు పూర్తి మద్దతుతో ఆంధ్ర వలస పేపర్లను, ఆంధ్ర వలస టీవీ ఛానల్ ఎదురించి నిలబడి ఢిల్లీ సైతము లెక్క చేయకుండా ఉంటే ఉద్యోగం పోని, లేకపోతే మన రాష్ట్రమే కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు తెగదెంపులు తెంచుకున్న నేపథ్యం ఉంది. కానీ ఈరోజు చాలా వరకు 2006లో ఉన్నటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో జేఎన్జే అనేటువంటి సంస్థకి 38 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అది 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్. అప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో ఎవరున్నా అంటే అప్పుడు మొత్తం టోటల్గా ఆంధ్ర జర్నలిస్టులు ఉన్నారు. ఆ తరంలో వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ లబ్ధి పొందిల్లో, వాళ్ళందరూ ఇక్కడ స్థిరపడిపోయేటువంటి పరిస్థితి. దాని వాల్యూ వచ్చి 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు వాల్యూ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్. అంటే ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి, ప్రభుత్వం ఏ జర్నలిస్టుల కోసం ఇవ్వాలి, ప్రభుత్వం ఎవరిని నిలగొట్టాలి, ప్రభుత్వం ఎవరికి అవకాశం కల్పించాలి, ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి నేపథ్యం కూడా లేదు. ఇప్పుడు కూడా తెలంగాణ జర్నలిస్టులది దయనీయమైనటువంటి భయంకరమైన పరిస్థితి. జైబిన్ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త, ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమట. ప్రజాప్రభుత్వంలో అని పేరు పెట్టుకున్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరికి ఇవ్వాలి, ప్రజాప్రభుత్వంలో ఎవరికి ఇవ్వాలి? ప్రజాప్రభుత్వంలో గత బీఆర్ఎస్ హయాంలో మోసం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే భజన చేసిలో వాళ్ళకు మాత్రమే విల్లాలు ఇచ్చిళ్ళు, కొంతమందికి విల్లాలు ఇచ్చిళ్ళు, కొంత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో ఎవరికి ఇవ్వాలంటే నిజమైనటువంటి జర్నలిస్టులకి ఇవ్వాలి. నిజమైన జర్నలిస్టులు తెలంగాణ వాసులకి, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినటువంటి జర్నలిస్టులకి, తెలంగాణ రాష్ట్రం కోసం లాఠీ చార్జీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళని ప్రోత్సహించకుండా, వాళ్ళ అఘోరపరిచి అవమానపరిచి మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే ఇలా పెత్తానం చేతిలో పెట్టి ఇలా వాళ్ళు రాసేటువంటి పేపర్లకే, వాళ్ళు చెప్పేటువంటి నినాదానికే ఇలా వత్తసు పలికేటువంటి నేపథ్యం ఉందంటే తెలంగాణ సొమ్మును ఎవడికి అమ్ముతున్నావు, తెలంగాణ సొమ్మును ఎవడికి తాకట్టు పెడుతున్నావు? ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆ కేసీఆర్ ఏం చేసిండు? ఇద్దరు అదే విధంగా చేస్తున్నారు. మరి వాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదా? వాళ్ళు అడుగడుగున అడ్డుకొని అడుగడుగున అవమానపరిచినప్పుడు ఎక్కడ పోయారు మీరు? ఎంత బాధాకరంగా చూడు. తెలంగాణ జర్నలిస్టులది దయనీయమైన స్థితి. పేరు ఒకరిది, పెత్తానం ఒకరిది. జర్నలిస్టులకు కేటాయించే ఇండ్ల స్థలంలో పక్షపాతం వద్దు. తెలంగాణ చెందిన జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గతంలోని లబ్ధిదారులకే లబ్ధి చేకూరిస్తే సామాన్య జర్నలిస్టుల పరిస్థితి ఏంది? సీఎం సార్ జరగిటు చూడు, గరీబుల్లో బతుకు గింతేనా? ఆరోగ్య భద్రత కార్డు, వైట్ రేషన్ కార్డు, అక్రిడేషన్ కార్డు బేషారత్గా మంజూరు చేయాలి. జర్నలిజం ముసుగులో పెత్తందారి వ్యవస్థ నశించాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాణం పోసింది జర్నలిజమే. జర్నలిజాన్ని ఎవరు తక్కువ అంచనా వేసినా పారపచ్చే. జర్నలిజం సూటిగా ఉండకపోతే వ్యవస్థలు దోపిడీ ఆగదు. ప్రాణాలు తెగించి పోరాడుతున్నాం. పాదజలాతో పని లేదు. ముఖ్యమంత్రులు సైతం మన జర్నలిస్టులే కదా. డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి వార్త. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టే. ఒకానొక సందర్భంలో ఆయన జడ్పీటీసీ కాకముందుకు ఆయన జర్నలిస్టే. అలాంటి ఆయన మర్చిపోయి ఇలా తెలంగాణ జర్నలిస్టులను అవమానపరిచే విధంగా ఎప్పుడో వేసినటువంటి కోర్టు, ఎప్పుడో వేసినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా ఇలా 100 కోట్లు విలువలు చేసేటువంటి ల్యాండ్ని ఇలా దారదత్తం చేసిళ్ళు. తెలంగాణ జర్నలిస్టులకు మొండికాయ చేసేళ్ళు. 2006లో మొదలైనటువంటి జర్నలిస్టుల ఉద్యమం ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఎవరు అన్ని ఛానళ్ళు, అన్ని పేపర్లు ఎవరు నడిపిస్తుంటారు? ఆంధ్ర వాళ్ళే నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళే డామినేషన్ ఉంది. మరి అలాంటి సందర్భంలో ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర పేపర్స్ ఉన్నప్పుడు, వాళ్ళ డామినేషన్లో ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇవ్వకపోతే ఇంక ఎవరికి ఇస్తారంటే అప్పుడు కూడా మోసమే జరిగింది. ఇప్పుడు కూడా మోసం జరిగింది. అప్పుడు వాళ్ళకే, ఇప్పుడు వాళ్ళకే, అన్ని సందర్భాల్లో వాళ్ళకే ఇచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకి ఏమి ఇస్తారు? తెలంగాణ కోసం కొట్టిన జర్నలిస్టులకు ఏమి ఇస్తారు? ఆంధ్ర పెత్తందారుల ఎదిరించి నిజంగా వాళ్ళు పోరినటువంటి జర్నలిస్టుల పరిస్థితి ఏంది? సీఎం రేవంత్ రెడ్డి ఇది నీ చరిత్రలో
ఇది ఒక లిఖితపూర్వకంగా రాసుకోవాల్సిన సందర్భం కూడా ఉంది. తెలంగాణ జర్నలిస్టులు బతుకులు దయనీయమైనవని డాక్టర్ వరిగల శివ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జర్నలిస్టులకు తీవ్ర అన్నం జరిగిందని గుర్తుకు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జర్నలిస్టులకు కేటాయిస్తామన్న ఇల్లు స్థలాల కేటాయింపులో తీవ్ర అన్యాయం సంతరించుకుందన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేస్తామని మోసం చేయగా నేడు ప్రభుత్వం కాస్త కూస్త జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా పావులు కదుపుతుండడం శుభపరిణామం అన్నారు. జర్నలిజం అనేది పెద్ద చిన్న సీనియర్ జూనియర్ అనే తారతమ్య భేదాలు లేవన్నారు. 40 సంవత్సరాల క్రితం టప్పాల ద్వారా వార్తల సేకరణ ప్రచురణ జరిగిందన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అంచెలంచెలుగా అభివృద్ధి చెందడంతో వ్యవస్థల ఆగడాలను అరికట్టడం కోసం సామాన్య పత్రికలు సైతం నడుం బిగించి పోరాటం చేస్తున్నాయని గర్వంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు, దాడులు, కుట్రలు, హత్యలు పెట్టరేగిపోతున్నాయన్నారు. రాజకీయ మేధావులంతా మైకుల ముందు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచిస్తూనే ప్రశ్నిస్తున్న జర్నలిజం గొంతును అణచివేసే కుట్ర కోకల్లాగా చేస్తున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో లబ్ధి పొందిన జర్నలిస్టులకే తిరిగి తెలంగాణ ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కేటాయించడం అనేది సరైనది కాదన్నారు. స్థానికేత ఆధారంగా పక్షపాతం లేని సహాయాన్ని చేకూర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ గల ధోరణి ప్రదర్శించాలన్నారు. సెల్ఫ్ డబ్బాలు కొట్టినోళ్లకు, జోగుడు వ్యవస్థదారులకు ప్రభుత్వ పెద్దల వద్ద మంచి మర్యాదలు కనపరచడం ఉంటాను దేనికి సూచించనన్నారు. ముఖ్యమంత్రి సైతం జర్నలిజంలో పనిచేసిన చరిత్ర ఉందన్నారు. జర్నలిజాన్ని నిజాయితీగా కొనసాగించడంలో ఈ రోజులో ఎవరి తరం కాదని సూటిగా చెప్తూనే అలాంటి జర్నలిజాన్ని మోస్తూ ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థలకు వారధులుగా పనిచేస్తూ 24 గంటల పాటు రక్షణ లేమితో పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని తీరాలని కోరినారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో భాగంగా ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో చేస్తుంటే ఆంధ్ర మీడియా, తెలంగాణ మీడియా అంటూ తెలంగాణ జర్నలిస్ట్ సమాజాన్ని తీవ్రంగా అణచివేతకు ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు మర్చిపోవద్దన్నారు. ఉన్నత విద్యను, చదువులను, ఉద్యోగులను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ జర్నలిస్టులకు నేడు కాకపోతే మరెప్పుడు గౌరవం దక్కుతుందని ముఖాలు చూసి సీఎం చేసే సంస్కృతిని విడమార్చాలన్నారు. విమర్శలు, ప్రశంసలు నమ్మపాలుగా స్వీకరిస్తూ జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రభుత్వాలు పాటుపడాలన్నారు. వ్యక్తిగత భేదాభిప్రాయాలు జర్నలిస్టులకు ఏమాత్రం ఉండవన్నారు. ప్రజానాయకుల భద్రత వలయాలకు, ప్రభుత్వ అధికారులకు భద్రత వలయాలకు, ఉన్నత అధికారులకు భద్రత వలయాలకు, సామాన్య రాజకీయ నాయకులకు భద్రత వలయాలకు పూర్తి భిన్నంగా జర్నలిస్టుల జీవనశైలి భద్రత కొనసాగుతుందన్నారు. రక్షణ లేమిలో, బెదిరింపులు, కొలిమిలో ప్రాణత్యాగాలను లెక్క చేయకుండా నిజాయితీగా, నిష్పక్షపాతం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడగల జర్నలిస్టుల సమాజాన్ని ప్రభుత్వాలకు గౌరవం తెచ్చిపెడుతుండడంలో సందేహపడదన్నారు. గత ప్రభుత్వాలు ఆశపడి భంగపడ్డ జర్నలిస్టులు నేటి ప్రభుత్వంలో గాబరపడకుండా సమన్వయంతో లబ్ధి చేకూరిన ప్రయత్నాలు కొనసాగించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉండడం గర్వకారణమన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో భంగపాటు లోను కావద్దన్నారు. 90% వేడి ప్రధానతగా ఆంధ్ర పెత్తందారులే ముందు వరుసలో కొనసాగుతూ ప్రభుత్వాలను మభ్యపెడుతుండడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో సహృదయంతో పాలించబడుతుండగా ప్రజాస్వామ్య ముసుగుల నకిలీ పెత్తందారి వ్యవస్థ ప్రభుత్వంపై ప్రభావం చూపకుండా సామాన్య బడుగు బలైన వర్గాల పేద జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి సహాయం చేయాలని కోరినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిందన్న సంగతి ఎవరు మరిచినా తెలంగాణ యావత్ ప్రజానీకం మరవలేదన్నారు. అధికారంలో కొనసాగినంత మాత్రాన జర్నలిజాన్ని తక్కువ అంచనా వేయకూడదని, జర్నలిజం అనే అక్షరానికి ఉన్న నిజాయితీ గల పొగరు ఏ ఇతర శక్తికి లేదన్నారు. జర్నలిస్టుల సమాజ సేవకులు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో రవీంద్ర కళాభారతిలో జర్నలిస్టుల సంక్షేమాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగా అభివర్ణించారు. జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశభేషాలు లేవన్నారు. జర్నలిస్టుల సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ పరిష్కారం చూపించిందని ధీమా వ్యక్తం చేశారు. వృత్తిపరమైన గౌరవం ఎవరిచ్చేది కాదని దానిని వృత్తిపరమైన వ్యక్తిగత స్వభావంతో అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. ప్రజాప్రయం జర్నలిస్టుల సూచనలతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం విధానం అన్నారు. జర్నలిజం కూడా వ్యవస్థలో ఒక భాగమేనని గుర్తుకు చేశారు. ఆనాడు రాజకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యక్తి కోసము పత్రికలు ఏర్పాటు చేసుకునేవని నేటి రోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపరించాయని కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డ పేరు వస్తుందని దానిని జాగ్రత్తగా పసిగట్టి పూర్తిగా నిర్మించుకుంటే సమాజ భవిష్యత్తుపై పట్టు సాధించిన వారవుతారని కొంతమంది జర్నలిస్టులు పదం అర్థాన్ని మార్చేస్తున్నారని, అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టుల పైన ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమేనని హామీ ఇచ్చారు. భాష విషయాల్లో కొన్ని పత్రికలు గీత దాడుతున్నాయని, ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాను అవమానపరిచేలా వేస్తుండడం సరైన కాదన్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులకు రక్షించేందుకే వారు ప్రదర్శిస్తున్నామని
స్పష్టం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిజమైన జర్నలిస్టులు ఆమోదించుకోవద్దన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్, తెల్ల రేషన్ కార్డులు మంజూరు, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధానాలను తయారు చేయాలని ఆదేశించారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత సీఎంగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవన్నా గడిచిన 10 ఏళ్ళలో తెలంగాణ పాలసీలే కరువైపోయాయి అన్నారు. మేము మేలో ఒకరమే సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే అంటూ గర్వంగా చెప్పారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తున్నామని, ఇళ్ల స్థలాల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు. అర్హులైన వారందరినీ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనం అందరం భాగస్వామ్యం అవుదామని, దానికోసం ముందుకు సాగాల్సిన బాధ్యత కలిసికట్టుగా అందరిపైన ఉందని చెప్పగానే చెప్పినట్టు నేపథ్యం ఉంది. ఈయన ఏం చేసిన చూసినాం, ఏ విధంగా చెప్పినాడు జర్నలిస్టులకు చెప్తూనే ఉండి ఇవాళ మళ్ళీ ఆంధ్ర పెత్తందారు వ్యవస్థలకు, ఆంధ్ర వాళ్ళ వలసదారులకు, ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక మంది అక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి 100 కోట్ల విలువ చేసేటువంటి, కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని కూడా దారదత్తం చేసేళ్ళు. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు, తెలంగాణ కోసం కొట్లాడే జర్నలిస్టులకు దయనీయమైనటువంటి స్థితి ఉంది. కనీసము ఎంత బాధ అంటే అంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్నో రోజుల కంచెలు, ఎన్నో సంవత్సరాల కంచెలు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు, మండల స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము ఇలా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇలా వాళ్ళని పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఇలా ఓన్లీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే పట్టించుకుంటే ఇలా జిల్లాల వారీగా ఉన్నటువంటి జర్నలిస్టుల పరిస్థితి ఏంది, జిల్లాల వారీగా ఉన్నటువంటి వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంది. ఇలా ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా హెడ్క్వార్టర్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఇప్పుడు కూడా రూమ్ రెంట్ కట్టుకోలేక ఇలా చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. జర్నలిజాన్ని కూడా బంద్ చేసుకొని ఇవాళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి.